హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో, గేట్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా రానున్న రోజులలో అంటే ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు. సో, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ఐఐటీ కాలేజెస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, ఇంకా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్ కావచ్చు, ఇంకా వేరే కళాశాలలలో ఇట్లా కావచ్చు. సో, దానికి సంబంధించినటువంటి ఇంకా గేట్ స్కోర్ అనేది కూడా మనము ఏమన్నా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించి ఏమన్నా మనము ఒకవేళ జాబ్స్కి సంబంధించి వెళ్ళినప్పుడు కూడా ఈ గేట్ స్కోర్ అనేది చూస్తూ ఉంటారు. సో, దానికి సంబంధించి ఒక్కసారి బెస్ట్ స్కోర్ ఎట్లా సాధించాలి ఏంటి అనేది దానికి సంబంధించి చూస్తే, సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్, ఎంటెక్ అండ్ పిహెచ్డిలో ప్రవేశాలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఇది. సో, దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ మనకు ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో ఈ పరీక్ష అనేది నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బెస్ట్ స్కోర్ సాధించేందుకు నిపుణులు సలహాలు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయితే మీరు బెస్ట్ స్కోర్ సాధిస్తారు అనేది ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, దానికి సంబంధించి చూస్తే ముందు హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. సో, దీనికి బెస్ట్ స్కోర్ ఎట్లా చేయాలి అనేది రివిజన్పై దృష్టి సారించి ఎట్లా మీరు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఎంట్రన్స్ టెస్టులైనా, అకాడమిక్ పరీక్షలైనా ఎన్ని రోజులు చదివామనే దానికంటే పరీక్ష రోజు ఎలాంటి ప్రదర్శన ఇచ్చామన్నదే ముఖ్యంగా ఉంటుంది. సో, మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ అందులో ఎట్లా రాసాము ఏంటిది అనేది అక్కడే ఇంపార్టెంట్ కదా. సో, దానికి సంబంధించి చూస్తే పరీక్షకు 10 రోజుల ముందు చేసే రివిజన్ ప్రాక్టీస్ మనకు అది నిర్ణయిస్తుంది. సో, అన్నింటికంటే ముఖ్యంగా పరీక్ష హాల్లో చూపే ప్రతిభ అత్యంత కీలకంగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. సో, దానికి సంబంధించి గేట్ పరీక్ష ఎట్లుంటుందని చూస్తే, గేట్ పరీక్షలో 65 ప్రశ్నలు 100 మార్కులకు నిర్వహిస్తారు. సో, ఇందులో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. ఒకటి జనరల్ ఆప్టిట్యూడ్, ఇంకా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్ట్. పరీక్షకు కేటాయించిన సమయం 3 గంటలు. సో, ఇది గేట్ పరీక్ష నిర్వహించే విధానం. సో, రివిజన్ అనేది ఎట్లా అనేది చూస్తే, గేట్ 2024 అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 15 రోజుల సమయాన్ని పూర్తిగా పునశ్చరణకు కేటాయించాలి. ఇప్పటి వరకు చదివిన అంశాలు, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్లు, మీరు ఏదైతే స్పెషల్ నోట్స్ రాసుకున్నారో దానికి సంబంధించి, అట్లాగే ఫార్ములాలతో రూపొందించుకున్నటువంటి సొంత నోట్స్ను పరిశీలిస్తూ వేగంగా రివిజన్ చేస్తే బాగుంటుంది. సో, దీనివల్ల తక్కువ సమయంలోనే ఇప్పటి వరకు చదివిన అన్ని అంశాలను మరోసారి రివిజన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక ఖచ్చితంగా స్పీడప్ అనేది అవసరం. సో, గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో వేగంగా సమాధానాలు ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్ ఇట్లాంటివి. సో, అదే సమయంలో ఖచ్చితత్వం ఉండేలా కూడా చూసుకోవాలి. మీరు చేసే ఆన్సర్స్ కూడా ఆ ప్రశ్నకు సమాధానం కరెక్టేనా కాదా అనేది ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. సో, ఇందుకోసం ముఖ్యమైన ఫార్ములాలతో రాసుకున్నటువంటి నోట్స్ను కూడా మీరు పునరావలోకనం చేసుకుంటే మేలుంటుంది. ఇక ఒక ప్రశ్నను చూస్తూనే దానికి సంబంధించినటువంటి మూల భావన మదిలో మెదిలేలా సంబంధిత ఫార్ములా, ఇంకా దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే డిస్క్రిప్టివ్ రిలేటెడ్గా సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో ఆ భిన్నమైనటువంటి ప్రశ్నలను మీరు సాధన చేయాలి. ఇక అదేవిధంగా మాక్ టెస్ట్లకు హాజరై పొరపాట్లకు కారణాలను కూడా విశ్లేషించుకోవాలి. సో, ఫార్ములాలు, కాన్సెప్ట్లకు సంబంధించి ఒక్కసారి చూస్తే, గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో ఆయా సబ్జెక్టులు, టాపిక్లను సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్లను మరోసారి అవలోకనం చేసుకోవాలి. ఇక ముఖ్యంగా మెకానికల్, సిఎస్సి, ఈసీఈ అభ్యర్థులు ఇది ఎంతో అవసరం. అదే విధంగా ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఈ విధానం పరీక్షా హాల్లో మీకు ఎంతో అవసరం. సో, మెరుగైనటువంటి ప్రతిభ కనపరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రిపరేషన్లో అప్లికేషన్ అప్రోచ్ను అనుసరిస్తే పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత మీ దగ్గర ఉండాలి. ఇక తద్వారా మంచి స్కోర్ సాధనలో ముందంజలో నిలిచే ఆస్కారం కూడా మీకు ఉంటుంది. ఇక మాక్ టెస్ట్లు అనేటివి ఒక్కసారి చూస్తే, గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో మాక్ టెస్ట్లు హాజరై వాటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. మాక్ టెస్ట్లలో మీరు ఏ విధంగా రాస్తున్నారు, ఎంత సమయం కేటాయిస్తున్నారు, సమాధానాలు ఎట్లిస్తున్నారు, మీరు ఎక్కడ మిస్టేక్ చేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. సో, ఏదైనా టాపిక్లో తక్కువ మార్కులు వచ్చినా కొత్తగా వాటిని చదివే ప్రయత్నం చేయడం సరికాదు. దీనికి బదులు ఇప్పటికే బాగా పట్టున్నటువంటి విభాగాల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేయాలి. ఏమన్నా కొత్త టాపిక్స్ ఉంటే దాదాపు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. సో, అదేవిధంగా అభ్యర్థులు గేట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న
మాక్ టెస్ట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ఎందుకంటే అధికారిక వెబ్సైట్లోని మాక్ టెస్టులు పరీక్ష విధానంతో పాటు ప్రశ్నలు అడిగే తీరుపైన కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే వాటిపైన అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైతే బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో ఆ బోర్డుకు సంబంధించినటువంటి మాక్ టెస్టులు ఆన్లైన్లో ఉంటాయి కదా, అవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రిపేర్ కావాలి. ఆ మాక్ టెస్ట్లు రాయాలి, అక్కడ టైం చూసుకోవాలి, అక్కడ ఏ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకుంటే మీకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ అక్కడ మిస్టేక్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో వర్చువల్ క్యాలిక్యులేటర్ దీనికి సంబంధించి 3 గంటల వ్యవధిలో జరిగే గేట్ పరీక్షలో అంచెల వారీగా సాధన చేసి సమాధానం రాబట్టే ప్రశ్నలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మొత్తం 65 ప్రశ్నల్లో అధిక శాతం క్యాలిక్యులేటర్కు వినియోగించాల్సినటువంటి విధంగా ఉంటాయి. సో కాబట్టి వర్చువల్ క్యాలిక్యులేటర్ను వేగంగా వినియోగించే నైపుణ్యం పెంచుకోవాలి. సో ఫలితంగా ఒక ప్రశ్నకు వీలైనంత త్వరగా సమాధానం ఇచ్చే నేర్పు లభిస్తుంది. ఏదైతే వర్చువల్ క్యాలిక్యులేటర్ రిలేటెడ్గా త్వరగా ఆన్సరింగ్ చేసే విధంగా ప్రాక్టీస్ అనేది మీరు చేస్తే బెటర్. సో పరీక్ష రోజు ఎట్లా అంటే పరీక్ష రోజున అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి ప్రెషర్కు లోను కాకుండా ఉండాలి. సో నిర్ణీత సమయానికంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు సంబంధిత పోర్టల్లో నిర్దిష్ట స్లాట్కు 20 నిమిషాల ముందుగానే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. సో ముందుగానే అడ్రస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, ఏంటి అనేది కరెక్ట్గా చూసుకోండి. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ కావచ్చు, లేకపోతే మీ ఫోటో కావచ్చు, మీ ఐడెంటిటీ కార్డ్ కావచ్చు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక్కసారి చూసుకోండి. సో వేరే దూర ప్రాంతాలకు అయ్యేది ఉంటే కూడా కొంచెం ముందు రోజు వెళ్ళి ఉంటే కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది. సో ఈ ఫలితంగా పరీక్షకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలు చదివే సమయం కూడా ఉంటుంది. సో 20 నిమిషాల ముందే మీరు లోపలికి వెళ్తారుగా వచ్చి, కాబట్టి ఆ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది, ఆ గైడ్లైన్స్ ఏంటి అనేది ఒక్కసారి ఉంటాయి. సో పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యే ముందు ఆన్లైన్ విండోలో వ్యూ ఆల్ క్వశ్చన్స్ ట్యాబ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మీరు చూసినట్లయితే అక్కడ మీకు క్లియర్గా అన్నీ ఉంటాయి. సో దీనివల్ల మొత్తం అన్ని ప్రశ్నలను చదివే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా ఏ ప్రశ్న లేదా ఆ సెక్షన్ను ముందుగా ప్రారంభించాలి అనేది కూడా మీకు స్పష్టత వస్తుంది. ముందుగా సులువైనటువంటి లేదా తమకు బాగా అవగాహన ఉన్నటువంటి సెక్షన్ను ఎంచుకొని వాటిని త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత క్లిష్టమైనటువంటి సెక్షన్ల సాధన అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ముందుగా సులువైనవి చేసిన తర్వాత హార్డ్ అని ఏమనుకున్నారో వాటిని సాధన చేయండి, వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో గేట్ పరీక్షలోని విభాగాల్లో ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్స్ కొంత సులభంగానే ఉంటాయి. సో అభ్యర్థులు ముందుగా వీటికి సమాధానాలు గుర్తించడం మేలని చెప్పొచ్చు. ఇక ఫలితంగా ఈ సెక్షన్లను తక్కువ సమయంలో పూర్తి చేసుకుని ఆ తర్వాత సబ్జెక్ట్ ఆధారిత సెక్షన్లకు ఎక్కువ సమయం కేటాయించేందుకు కూడా మీకు వీలవుతుంది. ఇక 3 గంటల పరీక్ష సమయంలో మొదటి గంటన్నర బాగా సులువైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత ఏదైతే మీరు హార్డ్ అని అనుకుంటున్నారో, క్లిష్టమైన ప్రశ్న అని అనుకుంటారో దాన్ని వదిలేసి వేరే ప్రశ్నకు వెళ్ళాలి. నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది కాబట్టి సమాధానం తెలియని ప్రశ్నలను వదిలేయడమే మేలని చెప్పొచ్చు. ఇక అభ్యర్థులు సమాధానాల రివ్యూకు కూడా కొంత సమయం కేటాయించాలి. చివర్లో అన్ని సమాధానాలను సరిచూసుకొని అవి సరైనవేనా కాదా అని కూడా పరిశీలించాలి. ఇక సమాధానాలు ఇచ్చే క్రమంలో రఫ్ వర్క్ చేయడం కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆన్లైన్లోనే ప్రశ్న చూస్తూ కేవలం ఆలోచన ఆధారంగా సమాధానాలు ఇవ్వడం ఒక్కోసారి తప్పు సమాధానాలకు దారితీస్తుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో అందించే స్క్రిబుల్ ప్యాడ్పై ప్రశ్నను సాల్వ్ చేసి ఆ సమాధానం కరెక్ట్ అనుకున్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఆప్షన్ బటన్ను క్లిక్ చేయాలి. ఇక నిబంధనలు జాగ్రత్తగా చూసుకోవాలి. గేట్ అభ్యర్థులు పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే. సో దానికి సంబంధించి ముఖ్యంగా సాధ్యమైనంత త్వరగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. సో గేట్ నిర్వాహక కమిటీ నిబంధనల ప్రకారం అప్లికేషన్ సమయంలో పేర్కొన్న వ్యక్తిగత ఫోటో, ఐడెంటిటీ కార్డ్, ఒరిజినల్ కాపీని పరీక్షా హాల్లో చూపించాల్సి ఉంటుంది. వీటిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇక టెక్నికల్ ఎర్రర్స్, వెబ్సైట్ ట్రాఫిక్, ఇంకా వీటికి సంబంధించినటువంటివి ఏవైనా మీకు అక్కడ ఇంటర్నెట్ సిస్టమ్ ఓపెన్ కాకపోవడం ఇట్లాంటివి ఏమన్నా ఉండకపోతే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా. సో అట్లాంటి వాటిని మీరు ముందు కనుక వెళ్ళినట్లయితే వాటిని చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో గేట్తో ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే గేట్ స్కోర్తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాల స్థాయిలోను యూనివర్సిటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రాంలలో కూడా మీరు చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు రాష్ట్రాల స్థాయిలో పీజీఈసెట్ కౌన్సిలింగ్లో గేట్ ర్యాంకులతో
తొలి ప్రాధాన్యం ఉంటుంది. గేట్ ర్యాంక్ ఆధారంగా ఎంటెక్ సీటు ఖరారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో నెలకు 12,400 స్టైఫండ్ కూడా అందియడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డి అభ్యర్థులకు నెలకు 28,000 స్కాలర్షిప్ కూడా అందిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా నవరత్న, మహారత్న, మినీరత్న తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మీకు ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకోవడానికి అంటే జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గేట్ 2024 దీనికి సంబంధించి 2024 ముఖ్యమైనటువంటి తేదీలు ఒక్కసారి చూస్తే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం జనవరి 3 నుంచి ప్రారంభమైంది. గేట్ 2024 తేదీలు ఫిబ్రవరి 3, 4, 10, 11. ఇక తేదీల్లో ప్రతిరోజు 2 సెషన్లు ఉంటాయి. మొదటి సెషన్ వచ్చేసి 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి గేట్ పరీక్ష తేదీల వెల్లడి మార్చి 16, 2024. స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మార్చి 23, 2024 ఉంది. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ gate2024.iisc.ac.inలో సంప్రదించండి. సో ఇది గేట్ పరీక్షలో బెస్ట్ స్కోర్ సాధించాలి అంటే ఎట్లా, మంచిగా రాణించాలి అంటే ఏంటి అనేది దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారంగా కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా కానీ ఒకసారి చూసుకోండి. మాక్ టెస్ట్లు కూడా రాయండి. ఏదైతే కొత్త సిలబస్, కొత్త టాపిక్ ఇలాంటి వాటికి ప్రస్తుతం వెళ్ళకుండా ఉంటే బెటర్. రివిజన్ అనేది ఇంపార్టెంట్. మీరు రాసుకున్నటువంటి స్పెషల్ నోట్స్, ఇంకా దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్, ఇంకా ఏవైనా ఉండేది ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కసారి టైం కన్వీనియంట్గా దాని ప్రకారంగా చూసుకోండి.